నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో తెలంగాణ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ 2,75,000 కోట్లతో పద్దును ప్రవేశపెట్టిన సర్కార్ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం 6 గ్యారెంటీలకు 53,196 కోట్లు వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నట్టు వెల్లడి రైతు భరోసా కింద అర్హులందరికీ సాయం ధరణి పోర్టల్లో సమూల మార్పులు తెస్తామన్న భట్టి త్వరలో జాబ్ క్యాలెండర్ రైతుల హామీలు నెరవేర్చేందుకు కేటాయింపులు చాలవన్న భారాస వాస్తవ ప్రాతిపదికనే నిధులు ఇస్తామన్న రేవంత్ ఏపీలో ఎన్నికల పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు అమిత్ షా వెల్లడి ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని వ్యాఖ్య ఈ నెల 14 నుంచి 17 వరకు గోదావరి జిల్లాలో పవన్ పర్యటన తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో సంయుక్త సమావేశాలు గుంటూరులో కలుషిత నీటి కలకలం అనారోగ్యంతో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 10 మంది ఓ యువతి మృతి ముగిసిన 17వ లోక్సభ సమావేశాలు 5 ఏళ్లలో కీలక సంస్కరణలు తెచ్చామన్న ప్రధాని ఫలాలను చూస్తున్నట్టు వెల్లడి ప్రజల ఆకాంక్షలు అమరుల ఆశయాల సాధన లక్ష్యంగా సమగ్రాభివృద్ధితో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ముందుకు సాగుతామని తెలిపింది. 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమంటూ 2,75,891 కోట్ల రూపాయలతో ఓటానొకన్ బడ్జెట్ను అసెంబ్లీకి సమర్పించింది. ఇదే సమయంలో గత పాలకుల హయాంలో భ్రష్టు పట్టిన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని తెలిపింది. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యంతర పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం గొప్పలకు పోయి భారీ అంచనాలతో పద్దును పెట్టిందని విమర్శించిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2,75,891 కోట్ల రూపాయలతో ఓటానొకన్ బడ్జెట్ను అసెంబ్లీకి సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడి 2,05,601 కోట్లు, మూలధన రాబడి 68,585 ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,38,228 కోట్లు, పన్నేతర ఆదాయం 20,658 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నులో రాష్ట్ర వాటా 25,639 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21,075 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 59,625 కోట్లు, కేంద్రం నుంచి 3,009 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ మొత్తం నుంచి రెవెన్యూ వ్యయం 2,01,177 కోట్లు ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి ఈ మొత్తంలో వడ్డీ చెల్లింపులకు 22,752 కోట్లు కేటాయించారు. మూలధన వ్యయానికి 29,669 కోట్లు ప్రతిపాదించారు. రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు 28,042 కోట్లు, మూలధన పంపిణీ ఖర్చులకు 17,000 కోట్లు ప్రతిపాదించారు. పబ్లిక్ డెట్ చెల్లింపులకు 13,117 కోట్లు, భారత ప్రభుత్వ రుణాలకు 397 కోట్లు, ఇతర రుణాల చెల్లింపులకు 3,486 కోట్లు కేటాయించారు. రెవెన్యూ మిగులు 4,424 కోట్లు, ద్రవ్యలోటు 53,227 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి లెక్కగట్టారు. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే పథకాలు తెచ్చిందన్న భట్టి, రైతు బంధుతో పెట్టుబడిదారులు, స్థిరాస్తి వ్యాపారులకే ఎక్కువ లబ్ధి జరిగిందన్న బట్టి ఈ పథకంలో సమూల మార్పులు తెస్తామన్నారు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన ప్రక్రియ చేపట్టినట్టు గుర్తు చేశారు. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. ఇది అక్రమం. ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. ధరణి కొంతమందికి భరణంగా, మరి కొంతమందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారింది. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో ఒక కమిటీని నియమించాం.
మిషన్ భగీరథ ద్వారా వేల కోట్లు ఖర్చు చేసినా పల్లెల్లో ఇప్పటికీ సురక్షిత తాగునీరు అందుబాటులోకి రాలేదన్న భట్టి ఈ పథకం ప్రక్షాళన చేస్తామన్నారు. ఇదే సమయంలో భారాస ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్ల పేరిట పేదలను నయవంచనకు గురి చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అలాంటి పరిస్థితి రానియబోమని చెప్పారు. ప్రజల అవసరాలను, ఆశల్ని గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది. కానీ మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్ లో 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. 35,752 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. వాస్తవానికి ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఉన్నాయి. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం. గత ప్రభుత్వం తరహాలో యువతను రెచ్చగొట్టకుండా త్వరలోనే జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, త్వరలోనే మెగా డిఎస్సీ వేస్తామని తెలిపారు. సంపూర్ణ ప్రజా సంక్షేమమై తమ ప్రణాళికగా పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో 53,196 కోట్ల రూపాయలు కేటాయించింది. 6 గ్యారెంటీలలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినట్టు గుర్తు చేసింది. మిగిలిన హామీల అమలు కోసం గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. ఈ సభల్లో 1.29 కోట్ల దరఖాస్తులు అందాయని చెప్పిన ఆర్థిక మంత్రి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని చూపుతోంది. ఆ విశ్వాసాన్ని నిలుపుకుంటామన్న మంత్రి 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇదే సమయంలో ట్రాన్స్కో జెన్కోలకు 16,825 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. 6 గ్యారెంటీల అమలుతో పాటే అన్ని వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేసింది. 2024-25 బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు ఇచ్చిన ఆర్థిక మంత్రి ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు సొంత భవనాలు లేని చోట అన్ని వసతులతో కొత్త భవనాలు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ఎస్సీ గురుకులాల భవనాల నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు 250 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా 2 MBA కళాశాలల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్టు చెప్పారు. ఈసారి బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించిన మంత్రి బీసీ గురుకుల నూతన భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు కేటాయించారు. బీసీల్లో సాంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న వారికి శిక్షణ ఇచ్చి అవసరమైన పనిముట్లు అందిస్తామని, వారు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అందుకే 2 లక్షల రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చామన్న ఆయన ఈ హామీని అమలు చేసేందుకు త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆధారంగా పంట బీమా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపడతామని భట్టి హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పిన మంత్రి ఈసారి బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు ప్రతిపాదించారు. ఈ రంగం అభివృద్ధికి కీలకమైన సాగునీటి రంగానికి 28,024 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం నిర్మాణంలోని ప్రాజెక్టులో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడతామన్నారు. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవినీతి కార్యక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపిస్తామని మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాం.
తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి చెప్పారు. అందుకే అధునాతనమైన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. సాంకేతిక విద్యను మరింత పటిష్టం చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి 65 ఐటీఐలలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో బృహత్తర ప్రణాళిక అమలు చేయబోతున్నట్టు చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు చెప్పిన మంత్రి ఈసారి బడ్జెట్లో విద్యారంగానికి 21,389 కోట్లు కేటాయించారు. విద్యతో పాటే ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపిన మంత్రి ఈసారి వైద్య రంగానికి 11,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ, ఇతర ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రి విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలకు నిధులు ఇస్తామన్నారు. తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్న ఆర్థిక మంత్రి ఔటర్ రింగ్ రోడ్డు లోపల పట్టణ ప్రాంతంగా, ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ జోన్గా, రీజనల్ రింగ్ రోడ్డు బయట గ్రామీణ జోన్గా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని అన్ని పట్టణ ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపిన మంత్రి ఈసారి పురపాలక శాఖకు 11,692 కోట్ల రూపాయలు కేటాయించారు. మూసీ ప్రక్షాళన, మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇందుకు 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. వేములవాడ, భద్రాచలం, బాసర, జమాలాపురం, ధర్మపురి పుణ్యక్షేత్రాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మేడారం జాతర నిర్వహణకు 110 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎన్నికల హామీలో చాంతడంత చెప్పి బడ్జెట్లో మాత్రం రైతులకు చెంచాడంత పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 82,000 కోట్ల రూపాయలు అవసరం కాగా సర్కారు మాత్రం 16,000 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రైతులకు 24 గంటల కరెంటుపై అసత్యాలు పలికారని ఆరోపించారు. మొదటి అసెంబ్లీ సమావేశంలో 6 గ్యారెంటీలపై చట్టం చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్నారు, కానీ నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందనడానికి ఇదే నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. వాగ్దాన భంగంతోనే ప్రజాపాలన మొదలైంది. ఇవాళ దానికి బడ్జెట్ కూడా అద్దం పడతా ఉంది. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతోనే కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. టీఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను హైదరాబాద్లో ప్రారంభించిన సీఎం గత 10 ఏళ్లుగా భారత సర్కారు బడ్జెట్లో అబద్దాలు ప్రచారం చేసిందని విమర్శించారు. ప్రజాప్రభుత్వంలో అలాంటి తప్పు జరగవద్దనే ఉద్దేశంతోనే వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ రూపొందించినట్టు రేవంత్ వివరించారు. అందుకే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే 15,000 కోట్ల తక్కువతో పద్దు తీసుకొచ్చినట్లు చెప్పారు. దేశంలోనే తెలంగాణ మోడల్ ఉండాలనేలా పరిపాలన సాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని రేవంత్ పునరుద్ఘాటించారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీని క్షేత్రస్థాయిలో తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని సీఎం చెప్పారు. పోయిన సంవత్సరం 2,90,000 కోట్లుంటే ఈసారి ఇంకా 50,000-60,000 కోట్లు పెరగాలి కదా. మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి ముఖం మీద వేసేటోళ్ళు ఉన్నారు. ఎట్లా ఎదుర్కొంటామంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది. వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు. నిజం ఈరోజు నేను చెప్తే మిగతా 364 రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి భాజపా అగ్రనేత అమిత్ షా అన్నారు.
ఎకనామిక్ టైమ్స్ సమ్మిట్లో మాట్లాడిన అమిత్ షా ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ పరంగా బాగుంటుందన్న ఆయన రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని చెప్పారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఇటీవలే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆ మరుసటి రోజే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా సహా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ పరిణామాల మధ్య పొత్తులపై షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. జనహితానికి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విస్తృత రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు కొనసాగుతున్నందున పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి ప్రకటనలతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని సూచించారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అభిప్రాయాలపై పార్టీలో సమీక్షిస్తామని వివరించారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనిస్తుంటారని, ప్రజల స్థిరత్వాన్ని కోరుతున్న విషయాన్ని మరవద్దని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17 వరకు 4 రోజుల పాటు గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు స్థానికంగా ప్రభావశీలులతో భేటీ అవుతారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో రెండు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య స్నేహపూర్వక వాతావరణంతో పాటు పొత్తు ఫలించే లక్ష్యంతో సమావేశాలు నిర్వహించనున్నారు. గోదావరి జిల్లాల తర్వాత మిగతా ప్రాంతాల్లో పర్యటనకు కూడా వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఏ విధంగా నిలబెడతారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా ములగపూడి రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతారన్న జగన్ మద్యం పేరిట దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అమలు చేయకుండా ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతారని షర్మిల ప్రశ్నించారు. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు. అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా? గుంటూరులో కలుషిత నీరు ఓ యువతి ప్రాణాలు బలిగొంది. శారదా కాలనీకి చెందిన 18 ఏళ్ల పద్మ అనే యువతి కలుషిత నీటి కారణంగా అనారోగ్యం పాలైంది. పద్మను ఇవాళ ఉదయం జీజీహెచ్లో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. శారదా కాలనీ సహా శ్రీనగర్ కాలనీ, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన మరో 10 మంది బాధితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. 4 రోజుల క్రితం సంగడిగుంటకు చెందిన ఓబులు అనే వ్యక్తి డయేరియాతో మరణించాడు. పద్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం, జనసేన నాయకులు జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతోందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. మేము ఏం జరిగిందో కొంచెం కొన ఊపిరిలో ఉందేమని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. వచ్చేకాడికి ఆ పిల్లకాడ ఎవ్వరు లేరు, వేరే పేషెంట్లు చూస్తున్నారు, ఇక్కడ ఎవరు లేరు. వచ్చి చూసి ఇక్కడ పిల్ల తేలకాయలు వేసేస్తుంది. మళ్ళీ వేరే డాక్టర్లను ఒక వేరే అమ్మాయి వచ్చి ఏం జరిగింది, పిల్ల చనిపోయిందా బతికిందనే కాడికి నా కోపం వచ్చి, డాక్టర్లు మీరండి, మేమేమన్నా డాక్టర్లునా, చనిపోయిందో బతికిందనేది మీకు తెలియాలి, మాకు ఎలా తెలిసిద్దండి అని అంటే తర్వాత వాళ్ళు చూసి చేపట్టుకొని చూసి చనిపోయింది అమ్మని చెప్పి అన్నారండి. గత 2 రోజులుగా నగరంలో వాటర్ కంటామినేషన్ జరిగిందని చెప్పేసి మేము జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి మేయర్కి, కమిషనర్కి కలిసి హెచ్చరించినప్పటికి కూడా వాళ్ళు ముద్దు నిద్రపోయారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగు యువత, నిరుద్యోగ ఐకాస నాయకులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మంగళగిరిలో గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ కూడలి వరకు తెలుగు యువత ఐకాస నేతలు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో తుళ్లూరు వైపు వెళ్తున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కాన్వాయ్ని నిరుద్యోగ యువత అడ్డగించారు. మెగా డిఎస్సీ విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగ యువతకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. యువతను పక్కకు నెట్టిన పోలీసులు సుచరిత కాన్వాయ్ను పంపించారు.
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ప్రభుత్వం 6,700 కోట్ల రూపాయలు బకాయి పడిందని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ఉద్యోగులు వైకాపా ప్రభుత్వానికి సహకరించారని బొప్పరాజు చెప్పారు. ఎక్కువగా సహకరించిన ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం మాట దాటవేస్తోందని ఆక్షేపించారు. వచ్చే ఎన్నికల్లోపు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్రం జిల్లాలో మహిళా యూనిట్లు ఏర్పాటు చేస్తామని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగ సంఘాల చరిత్రలో మహిళా విభాగాలు ఏర్పాటు చేయడం తొలిసారని పేర్కొన్నారు. 5 ఏళ్లలో కీలక సంస్కరణలు, ప్రభుత్వ అద్భుత పనితీరుతో వచ్చిన పరివర్తనను దేశం చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలు, రాణింపు, మార్పు ఒకేసారి చాలా అరుదుగా జరుగుతాయన్న ప్రధాని వాటి ఫలితం మనకు ఇప్పుడు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 17 లోక్సభకు చివరి సమావేశాల్లో అయోధ్య రామమందిర నిర్మాణంపై చర్చ తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని గత 5 ఏళ్లలో బలమైన భారత నిర్మాణానికి పునాదులు వేసే అనేక సంస్కరణలను ప్రవేశపెట్టామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వంటి వాటిని ఉదాహరించిన ప్రధాని ఎన్నో తరాలు వేచి చూసిన అసాధారణ నిర్ణయాలను ఈ లోక్సభ కాలంలో తీసుకున్నట్టు చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీ యువత పాలట శాపంగా మారిందన్న ప్రధాని అందుకు కారకులకు కఠిన శిక్ష పడేలా చట్టం తెచ్చామని వివరించారు. అట్టడుగున ఉన్న ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ట్రాన్స్జెండర్ల జీవితాలను మెరుగుపరిచేందుకు చేసిన ప్రయత్నాలను ఉదాహరించారు. ये 5 वर्ष देश में रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म, ये बहुत रेयर होता है कि रिफॉर्म भी हो, परफॉर्म भी हो और हम ट्रांसफॉर्म होता अपनी आंखों के सामने देख पाते हो, एक नया विश्वास भरता हो। ये अपने आप में 17वीं लोकसभा से आज देश अनुभव कर रहा है और मुझे पक्का विश्वास है कि देश 17वीं लोकसभा को जरूर आशीर्वाद देता रहेगा। ఉమ్మడి పౌరస్మృతి చట్టం సీఏఏను సార్వత్రిక ఎన్నికలకు ముందే అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. సంబంధిత నిబంధనలు రూపొందించిన వెంటనే సీఏఏ అమల్లోకి వస్తుందన్నారు. ఈ అంశంపై ముస్లింలను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారన్న షా ఏ ఒక్కరి పౌరసత్వానికి ప్రమాదం లేదని వివరించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో వివక్ష ఎదుర్కొని భారత్కు వచ్చిన వర్గాలకే భారత పౌరసత్వం ఇస్తామన్నారు. ఇక్కడి వారి పౌరసత్వాన్ని లాక్కోవడం ఈ చట్టం ఉద్దేశం కాదని వివరించారు. ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇతర రాజ్యాంగ నిర్మాతల ఎజెండా అని హోంమంత్రి తెలిపారు. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలుకు ఆమోదం లభించడం సామాజిక మార్పునకు నిదర్శనమని షా వివరించారు. లౌకిక దేశమైన భారత్లో మతాధారిత పౌరస్మృతులు ఉండొద్దని షా నొక్కి చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై 8.25% వడ్డీ రేటు అందనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ CBT సమావేశంలో ఈపీఎఫ్పై వడ్డీ రేటును 8.25%గా పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. గత 3 ఏళ్లలో ఇదే గరిష్టమని తెలిపాయి. CBT నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామని, కేంద్రం ఆమోదించిన వెంటనే వడ్డీ రేటును అధికారికంగా నోటిఫై చేస్తామని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. CBT ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022-23లో 8.15%, 2021-22లో 8.10% వడ్డీ చెల్లించారు.